ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఎపిసోడ్ 5. ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఎపిసోడ్ 4 లాస్ట్లో డేవియర్ ఇంకా తన మనసులో ఉన్నదంతా స్టోరీ అంతా కనుక్కుంటాడు. ఇంకా కనుక్కున్న వెంటనే ఆ రాక్స్ ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఇటు వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తారు. అదే పెన్నీ వైస్ వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తారు. ఇంకా అందరితో ఎపిసోడ్ 4 అయితే అయిపోతుంది. ఇంకా ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో అయితే ఇంకా అబ్బాయికి అలా మనసులో తెలుసుకోవడానికి జరిగినప్పుడు ఇంకా నోట్లోంచి అయితే బురుగైతే వచ్చేస్తుంది. అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగలేకుండా అయితే అయిపోతుంది. సో ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పి ఇంకా తీసుకువెళ్తారనమాట. ఇంకా నీకేమన్నా అయ్యిందా అని చెప్పి అయితే పోలీస్ ఆఫీసర్ ఇంకా డేవిన్ అయితే అడుగుతాడు. నాకేం అవ్వలేదు, తననైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అయితే ఇంకా చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే హల్లోన్కి మాత్రం ఏమని అర్థమే కాదు. ఎందుకంటే హలోన్కి ఇదంతా కొత్తగా ఉంటుంది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం చిన్నప్పుడే అంతా చూసేసింటాడనమాట. కానీ నీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం సేపు ఆగు అని చెప్పైతే కొంచెం చిరాకు అయితే పడతాడు. ఇంకా పడిన వెంటనే ఇంకా డేవియర్ ఏం విన్నాడో అదంతా అయితే పోలీస్ ఆఫీసర్కి అయితే చెప్తాడనమాట. ఇంకా చెప్పిన వెంటనే ఆ ఇంట్లో ఉంది, వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా అంతలోపే ఇంకా మెర్జికి ఐ తగిలింటుంది కదా, ఇంకా లిల్లీ అక్కడికైతే వెళ్తుంది. సో లిల్లీ అక్కడికి వెళ్ళి ఇదంతా నేను చేయలేదు కదా అని చెప్పి అందరికి చెప్పు నువ్వు అని చెప్తే, నేను చెప్తాను, నువ్వు ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన మాట నేను నమ్మలేదు కదా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, ఇన్నాళ్ళు నేను నమ్మనందుకు సారీ అని చెప్పి అయితే లిల్లీకి అయితే సారీ అయితే చెప్తుంది. ఇట్స్ ఓకే, పర్వాలేదు అని చెప్పి అయితే ఇంకా లిల్లీ అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తారు. అదే వాళ్ళు ఒక ప్లేస్ ఉంటుంది కదా వాళ్ళకి ఢిల్లీలో. సో అక్కడికైతే వెళ్తారు. నువ్వు ఈ పని చేయలేదని చెప్పి నేను అందరికీ చెప్తానులే, ఇది నా ప్రాబ్లమే అని చెప్పి అయితే వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే ఏం జరుగుతుందంటే ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే వాళ్ళు మీట్ అయ్యే ఒక ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్తారనమాట. సో వెళ్ళిన వెంటనే అక్కడైతే ఇంకా ఎవరో కదులుతున్నట్టయితే సౌండ్ అయితే వస్తుంది. సో ఇంకా సౌండ్ వచ్చిన వెంటనే అది ఎవరో కాదు, మన ఫస్ట్లో చనిపోయాడు కదా, సో మ్యాటీ అనమాట. ఇదంతా పెన్నీ వైస్ పని అయి ఉంటుంది. అసలు ఆ ఫస్ట్ పార్ట్లో మనకి మ్యాటీ చనిపోయేటైతే చూపిస్తారు. కానీ సెకండ్ పార్ట్లోకి మ్యాటీ ఎలా వచ్చాడు అని చెప్పి అయితే పెద్ద ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే ఈ ట్విస్ట్ని ఎవరు ఊహించుండరు. ఇంకా మ్యాటీ అక్కడికైతే వస్తాడు. సో వచ్చిన వెంటనే నేను పోలీస్ వాళ్ళకైతే చెప్తాను, మా డాడీని అయితే నేను కంబ్యాక్ తీసుకొని వస్తాను అని చెప్పి అయితే ఇంకా రోనీ చెప్తూ ఉంటుంది. కానీ మ్యాటీ మాత్రం ఇదంతా పోలీస్కి చెప్పద్దు ప్లీజ్ అని చెప్పి అయితే ఇంకా భంగపోతాడు అనమాట. ఇంకా లిల్లీ కూడా ఇంకా మ్యాటీని అయితే అంటుంది, అంటే ఇదంతా నమ్మరు వాళ్ళు, సో నేను ఇక్కడే అయితే ఉంటాను, మీరు నా గురించి అయితే చెప్పొద్దండి అని చెప్పి చెప్తుంది. కానీ ఇంకా రోనీ మాత్రం కొంచెం సీరియస్ అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ మా డాడీ జైల్లో ఉన్నాడు, అందరూ మా డాడీని చంపేశారని చెప్పి అనుకుంటున్నారు, కానీ తను బ్రతికే ఉన్నాడు కదా అనేది చెప్తుంది. ఇంకా అంతలోపే ఏం జరిగింది చెప్పు అక్కడ అంటే, అక్కడ చాలామంది పిల్లల కుప్ప శవం అయితే ఉంది, అక్కడ నాకు ఆ ప్లేస్ అయితే తెలుసు, నేను అక్కడి నుంచి తప్పించుకొని అయితే వచ్చాను, ఇంకా ఫిల్ వాళ్ళైతే బతికే ఉన్నారు అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళందరూ చనిపోయారు మిగతా వాళ్ళు, నేను ఎలాగో తప్పించుకొని అయితే అక్కడి నుంచి వచ్చేసాను అని చెప్పి చెప్తారు. ఇంకా పోలీస్ ఆఫీసర్స్ మాత్రం ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళి మనం వెతకాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా మొత్తం స్టోరీని అయితే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకా హలోన్కి అయితే చెప్తాడనమాట. ఇంకా చెప్పిన వెంటనే సరే వెళ్దామని చెప్పి అయితే ఇంకా అనుకుంటారు. ఇంకా వెళ్దామని అనుకునే లోపలే ఇంకా తనైతే మొత్తం చెప్తుంది కదా, సో మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఒకరున్నారు, నేను తననైతే వెళ్ళి అడుగుతాను ఇక్కడ వెళ్ళాలా లేదా అని చెప్పి అయితే ఇంకా లిల్లీ అయితే చెప్తుంది. ఇంకా లిల్లీ ఏం చేస్తుందంటే ఇంకా ఫాస్ట్గా అయితే ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందనమాట. సో సిస్టర్కి అయితే మొత్తం చెప్తుంది, ఇలా పోలీస్ వాళ్ళకి చెప్పాము కానీ ఆ పోలీస్ వాళ్ళు ఎవరు నమ్మలేదు మమ్మల్ని, ఆ ఫొటోస్ అన్నీ అయితే మారిపోయాయి అనేది చెప్తూ ఉంటుంది. ఒక పక్క ఏమవుతుందంటే ఒక ప్లేస్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా, సో అదంతా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టయితే చూపిస్తుంది. ఇంకా హలోన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్టివ్ కోసం ఏం చేస్తాడంటే, అంటే పోలీస్ వాళ్ళకి సపరేట్గా హౌసెస్ ఉంటాయి కదా, సో అక్కడికైతే తీసుకుని అయితే వెళ్ళిపోతాడనమాట వాళ్ళ ఫ్యామిలీని. అప్పుడైతే వీళ్ళైతే నేను మా ఫ్రెండ్స్ని ఎలా కలవాలి అని చెప్పి అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఏం కాదు, నువ్వు మీ ఫ్రెండ్స్ని కలవకపోయినా పర్లేదు, ముందు మన సేఫ్టీ ముఖ్యం అని చెప్పి అయితే ఇంకా హలోన్ అయితే అక్కడి నుంచి తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఏం జరుగుతుందంటే ఇంకా లిల్లీ అయితే ఆ సిస్టర్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో వెళ్ళిన వెంటనే ఆ సిస్టర్ అయితే కొంచెం మాట్లాడుతుంది అనమాట, అంతా చెప్తుంది. సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి అయితే ధైర్యం అయితే చేయొద్దు, అంటే ఆ టన్నల్లోకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు, అక్కడ చాలా డేంజర్ అయితే ఉంటుంది అని అయితే చెప్తారనమాట. ఇంకా సో చెప్పిన వెంటనే కానీ లిల్లీ మాత్రం నేను వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ
వాళ్ళందరూ చాలా బతికే ఉన్నారంట మా ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఇంకొక పక్క ఏం చేస్తారంటే ఇంకా హ్యాంక్ ఉంటాడు కదా! సో, హ్యాంక్‌నైతే సెంట్రల్ జైల్‌కి మార్చాలి అని చెప్పి అయితే జైలు మార్చాలని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. సో, ఇంకా జైలు మార్చడానికైతే వెళ్ళినప్పుడు ఇంకా హ్యాంక్ మీద బయట ప్రజలు కొంతమంది డెర్రీలో ఉండేవాళ్ళు అతని మీద అయితే అటాక్ అయితే చేస్తారనమాట. సో, అటాక్ చేయడంతో ఇంక అక్కడ అమ్మాయి కూడా వస్తుంది. ఎవరంటే చాల్టీ కూడా అక్కడికైతే వస్తుంది. చాల్టీ అక్కడికొచ్చిన తర్వాత అంటే చూస్తూ ఉంటుందనమాట. కానీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే దూరంగా ఒక వ్యక్తి అయితే చాలా విచిత్రంగా అయితే చూస్తాడు. అదే పెన్నీవైస్‌కి టీత్ ఉంటది కదా! సో, అలాంటి మనిషి అయితే ఉంటారనమాట. దాన్ని చాల్టీ చూసైతే చాలా భయపడిపోతుంది. ఇంకా ఆ వ్యాన్ అయితే ట్రక్ అయితే బయలుదేరిపోతుంది. సో, బయలుదేరడంతో ఇంకా కొంచెం సేపు ఉన్నాక మరి ఇంకొక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా లిల్లీ అయితే వాళ్ళ ఇంటికెళ్తుంది కదా! సో, వాళ్ళతో అయితే మాట్లాడుతూ అయితే ఉంటుంది. ఇంక చాల్టీ అయితే ఆ మ్యాన్‌నయితే చూసిన వెంటనే చాలా అయితే భయపడిపోతుంది. ఇంకా అతను ఎలా ఉంటాడంటే చాలా కొంచెం విచిత్రంగా అయితే ఉంటాడు. కొంచెం ఇంకా తనని హ్యాంక్‌ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి చాల్టీ అయితే వచ్చేస్తుంది. ఇంకా రోజ్‌నయితే చూపిస్తారు. రోజ్ అయితే ఒక మెటీరియల్ అయితే బయటకైతే తీస్తూ ఉంటుంది. అంతకుముందు ఏమవుతుందంటే నేను డానియల్‌ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి అయితే ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికైతే వస్తుందనమాట. అంటే డానియల్‌ని కూడా అక్కడికి టన్నెల్‌లోకి తీసుకువెళ్తారు కదా! సో, అందుకే నేను డానియల్‌ని అయితే కలవడానికైతే వచ్చాను. సో, నన్ను డానియల్‌ని కలవనివ్వండి అని చెప్పి అయితే ఆ రోజ్ అయితే చెప్తుంది. సో, ఇంక రోజ్ చెప్పగానే అంటే ఆ ముసలోడు కొంచెం చిన్నప్పటి వాళ్ళ ఫ్రెండ్స్ కదా! సో, అందుకని చెప్పి అయితే ఒప్పుకుంటాడు కలవడానికి. కానీ నువ్వు ఏం మాట్లాడినా నువ్వు పోలీస్ వాళ్ళ ముందరే మాట్లాడాలి అని చెప్పి అయితే ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకా రోజ్‌తో అయితే చెప్తాడు. సరే నన్ను ఫస్ట్ ముందు డానియల్‌ని అయితే కలవనివ్వండి అనేది చెప్తుంది. ఇంకా తనైతే ఒక రాక్ మెటీరియల్ ఉంటుంది కదా! వాళ్ళు ఫస్ట్‌లో దయ్యాన్ని అంటే వాళ్ళు ఆపారు కదా! సో, ఆ రాక్ అయితే రోజ్ దగ్గర అయితే ఒకటి ఉంటుంది. సో, అది దాన్ని తెచ్చి అయితే డానియల్‌కైతే ఇస్తుంది. నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా! చాలా జాగ్రత్తగా వెళ్ళు. నీకు అన్నీ తెలుసు కదా! అని చెప్పి అయితే నీకెలా దీన్ని యూజ్ చేయాలో కూడా తెలుసు కదా! నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అయితే ఇంకా రోజ్ అయితే డానియల్‌కి అయితే చెప్తుంది. అప్పుడు డానియల్ అయితే ఓకే ఆంటీ నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసు అని చెప్పి అయితే ఇంకా చెప్తుందనమాట. వాళ్ళు ట్రైబల్ వాళ్ళ భాషలో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పోలీస్ అయితే ఇంగ్లీష్‌లో మాట్లాడండి అని అయితే చెప్తాడనమాట. ఇంక చెప్పిన వెంటనే ఇంకా లిల్లీ అయితే ఇంకా అమ్మాయి దగ్గరికైతే వస్తుంది. అదే సిస్టర్ దగ్గరికైతే వస్తుంది. సో, వచ్చిన వెంటనే ఇంకా సిస్టర్‌కైతే చెప్తుంది కదా అంతా. సరే నువ్వు వెళ్ళొద్దు. నువ్వు కొంచెం ధైర్యంగా ఉండని చెప్తుంది. సరే అని చెప్పి అయితే ఇంకా అక్కడి నుంచి అయితే లిల్లీ ఇంకా మొత్తం ఆమెతో మాట్లాడిన తర్వాత అయితే అక్కడికి వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడు. సో, వాళ్ళ హస్బెండ్ మాత్రం ఫుల్ డ్రింకర్ అనమాట. సో, వాళ్ళ హస్బెండ్‌ని అయితే నువ్వు కుక్ రెడీ చేసావా అని చెప్పి అయితే అక్కడి నుంచి అయితే అడిగి అయితే వెళ్ళిపోతాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం మ్యాట్ అయితే మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి అయితే ఆ సిస్టర్‌కి మొత్తం అయితే చెప్తుంది. ఇంక వివరంగా చెప్పిన వెంటనే ఆ సిస్టర్ అయితే కొంచెం భయపడుతుందనమాట. అంటే ఈ పిల్లోళ్ళు ఎక్కడ వెళ్తారో అక్కడికి టన్నెల్‌లోకి అని చెప్పి అయితే కొంచెం అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతలోపే ఒక న్యూస్ అయితే వస్తుంది. ఏంటంటే అంటే సెంట్రల్ జైల్‌కి బయలుదేరిన ఒక వ్యాన్ ఉంటుంది కదా! సో, ఆ వ్యాన్ అయితే క్రాష్ అయినట్టయితే సౌండ్ వస్తుంది. సో, ఇంకా హ్యాంక్ అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాడు అని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది. ఇంక వెంటనే ఇంక అక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి అయితే ఇంక బయటికి వెళ్ళాలి అని చెప్పి అయితే ఆ సిస్టర్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ సిస్టర్ కారులో అయితే ఇంకా హ్యాంక్ అయితే కూర్చుంటాడు. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే హ్యాంక్ అండ్ ఆ సిస్టర్ అయితే రిలేషన్‌షిప్‌లో అయితే ఉంటాడు. అంటే ఫస్ట్‌లో చెప్పాడు కదా చాల్టీకి. సో, ఆ అమ్మాయి అయితే ఈ అమ్మాయి అనమాట. సో, నువ్వు ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అయితే ఇంకా వాళ్ళ హస్బెండ్‌ని వదిలేసి హ్యాంక్‌ని పెళ్లి చేసుకోవాలని చెప్పి అయితే ఆ సిస్టర్ అయితే అనుకుంటూ ఉంటుంది. సో, ఇంకా అదంతా అయితే అంటే ఇంకా చాల్టీకి ముందే చెప్పి ఉంటాడు కదా! సో, అదంతా చెప్తాడనమాట. సరే నువ్వు ఎలా సేఫ్‌గా అయితే ఉంటావో సో, అక్కడికే వెళ్ళు. ఇంకా కొన్ని రోజులు మనం ఇలానే కలిసి ఉండాలి అని చెప్పి అయితే ఇంక చెప్తూ ఉంటారు. ఇంకా మనం టన్నెల్‌లోకి వెళ్ళే సమయం అయితే వచ్చింది అని చెప్పి అయితే ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి అయితే ఇంకా టన్నెల్‌లోకి అయితే వెళ్ళడానికైతే ట్రై చేస్తాడు. సో, ఇంకా వెళ్ళగానే ఏమవుతుందంటే ఫస్ట్ ఆ ఇంట్లోకైతే వెళ్తారు అందరూ కలిసి. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఇంకా టన్నెల్‌లోకైతే లోపలికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయితే అవుతారు. ఇంకా అప్పుడే డేవియర్‌కైతే ఒక కలలాగా వస్తుందనమాట. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి కీస్ అయితే ఇవ్వద్దు అనేది చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ డ్యాడీ ఏమంటూ ఉంటాడంటే వాళ్ళ తాతనో, వాళ్ళ డ్యాడీనో పర్టిక్యులర్‌గా తెలీదు. మనమైతే డ్యాడీ అనైతే చెప్పుకుందాం. సో, వాళ్ళ డ్యాడీ ఏం చెప్తాడంటే నువ్వు ఆ కీస్ ఇవ్వు నేను ఈ పెట్టె ఓపెన్ చేయాలి అనేది చెప్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ అయితే ఓపెన్ చేయనీకి ఇవ్వద్దు, ఇవ్వద్దు అనేది చెప్తూ ఉంటుంది. కానీ ఇవ్వడనమాట. ఇంక కొంచెం సేపు ఉన్నాక అలాగనే గట్టిగా భయపడిస్తాడు. సో, భయపడిసిన వెంటనే ఏమవుతుందంటే ఇంక దాన్ని ఓపెన్ చేయాలి అని చెప్పి అయితే గట్టిగా అయితే లాగుతాడనమాట. నేను ఓపెన్ చేస్తున్నా అని చెప్పి అయితే భయపడిస్తాడు. సో, ఇంక ఓపెన్ చేయగానే సీన్ అయితే కట్ అయిపోతుంది.
ఇంక తరువాతయితే అందరూ కలిసయితే ఇంక వెళ్తూ ఉంటారు. ఇంక వెళ్తున్నప్పుడు ఇంక డేవిడ్ అయితే మిస్ అయిపోతాడు. ఎందుకంటే ఈ డ్రీమ్ వస్తుంది కదా మధ్యలో. సో, అలాగైతే మిస్ అయితే అయిపోతాడు. ఇంక దీని డ్రీమ్ తర్వాత ఏమవుతుందంటే ఇంక డేవిడ్‌నయితే వెతుకుతా ఇద్దరైతే వెళ్తారనమాట పోలీస్ వాళ్ళు. సో, వెళ్ళిన వెంటనే అక్కడ పెన్నీవైస్ వచ్చేసి వాళ్ళిద్దరినైతే చంపేస్తాడు. సో, చంపేసిన వెంటనే ఏమవుతుందంటే ఇంక వాళ్ళనే ముందుకైతే వెళ్తారనమాట. సో, వెళ్ళిన వెంటనే ఇంకా వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఉన్నాడా అని చెప్పైతే. ఇంక అప్పుడు పెన్నీవైస్ వచ్చేసి వాళ్ళిద్దరినైతే చంపేస్తాడు. ఇంక అట్లనే ముందుకైతే డేవిడ్ అయితే వెళ్తాడనమాట. సో, ఇంక వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడ హ్యాంక్‌కి అయితే ఒక సన్నివేశం అయితే ఎదురవుతుంది. అంటే ఇక్కడ పిల్లవాళ్ళు కూడా వెళ్ళడానికైతే ట్రై చేస్తారు. సో, ఇటు పక్క నుంచయితే అడవిలో నుంచయితే పిల్లలైతే వెళ్తారు. సో, ఆ ఇంట్లో నుంచయితే పోలీస్ ఆఫీసర్స్ అయితే వస్తారనమాట. ఇంకా వచ్చిన వెంటనే ఇంక అక్కడైతే అందరూ ఒకరి తర్వాత ఒకరైతే మిస్ అయిపోతూ ఉంటారు. ఇంకా పోలీస్ ఆఫీసర్ అండ్ ఇంకా డానియల్ అయితే వెళ్తూ ఉంటారు. సో, వెళ్తున్నప్పుడు ఇంకా ఒకరి తర్వాత ఒకరు మిస్ అయిపోతూ ఉంటారు కదా! సో, డానియల్ దగ్గర మాత్రం అది సేఫ్‌గా ఒకటైతే ఉంటుంది. సో, ఇంక అక్కడి నుంచి అయితే డానియల్ అయితే ఎవరు పోలీసు వాళ్ళు లేరు కదా! ఇక్కడ నుంచి మనం పారిపోవచ్చు అని చెప్పైతే ఇంకా పారిపోదాం అని చెప్పైతే అనుకుంటూ ఉంటాడు. అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలని అనుకుంటూ ఉంటాడు. ఇంక అంతలోపు ఏమవుతుందంటే ఆ రాక్ ఉంటుంది కదా! ఆ రాక్ అయితే బై మిస్టేక్ అయితే వాటర్‌లో అయితే పడిపోతుంది. సో, పడిపోయిన వెంటనే ఇంకా ఈ పిల్లలైతే టన్నెల్‌లోకైతే వెళ్తారు. సో, వెళ్ళిన వెంటనే అక్కడైతే ఏమవుతుందంటే కొంచెం దూరం అయితే ట్రావెల్ చేస్తారు. సో, చేసిన వెంటనే ఇంకా ఒక సన్నివేశం అయితే జరుగుతుంది. హెలెన్ అండ్ ఫౌల్ అయితే ఇద్దరు అయితే వెళ్తూ ఉంటారు. సో, వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ చాల్టీ అయితే కనపడుతుంది సడెన్‌గా. సో, చాల్టీ సడెన్‌గా ఒక పెన్నీవైస్ లాగైతే మారిపోతుంది. దాన్నైతే షూట్ అయితే చేస్తాడనమాట. సో, షూట్ చేసిన తర్వాత కూడా ఇంకా అక్కడి నుంచి అయితే లేసి అయితే పరిగెడుతుందనమాట చాల్టీ. సో, పరిగెత్తిన తర్వాత చాలా అయితే భయం అయితే వేస్తుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ఇక్కడ మ్యాటీ అయితే ఏమవుతుందంటే మ్యాటీ అనేది సడెన్‌గా అయితే అక్కడ చుట్టూ తిరుగుతూ పెన్నీవైస్ లాగైతే మారిపోతాడు. మీరు నమ్మి ఇక్కడికొచ్చారు కదా! మీ ప్రాణాలన్నీ నేను తీసేస్తాను అనేది చెప్తారనమాట. సో, చెప్పిన వెంటనే ఇంకా అక్కడి నుంచయితే పిల్లలందరూ పరిగెడతారనమాట. సో, టన్నెల్‌కి ముందు వైపుకి. సో, పరిగెత్తడంతో ఏమవుతుందంటే ఇంకా లిల్లీని అయితే వాళ్ళందరూ అయితే వదిలిపెట్టేస్తారు. సో, ఇంకా లిల్లీ అయితే పరిగెత్తుకుంటుంది. కానీ ఇంకా లిల్లీ మాత్రం దొరకదనమాట. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే ఇంకా కనిపించకోకుండా ఇంకా వెళ్ళిపోతారు తొందరగా. ఇంకొక పక్క అయితే ఇంకా హాలోన్ అండ్ ఫౌల్ అయితే ఇంకా చేస్తూ ఉంటారు. ఇంకా అంతలోపే సడెన్‌గా ఏమవుతుందంటే నిజంగా ఇంక ఆ పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమవుతుందంటే నిజంగా హాలోన్ దగ్గరికైతే వస్తారనమాట. కానీ హాలోన్ ఏమనుకుంటాడంటే అది దయ్యమేమో అని చెప్పి అయితే షూట్ చేద్దాం అని చెప్పి అయితే అనుకుంటాడు. సో, షూట్ చేద్దామని అనుకునే లోపలే ఏమవుతుందంటే ఇంకా పౌల్ అయితే తనకు తెలుసనమాట. ఇది నిజం అని చెప్పి అయితే పౌల్ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే కానీ ఇదంతా నమ్మడనమాట. సో, గట్టిగా గదురుకోవడంతో ఏమవుతుందంటే ఇదంతా అబద్ధం అని అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఇంకా పౌల్ అయితే షూట్ చేసే ముందు అయితే ఇంకా పౌల్ అయితే అడ్డం అయితే నిలబడతాడు. అప్పుడు పౌల్ అయితే చనిపోతాడనమాట. అంటే వాళ్ళ పిల్లల్ని కాపాడడంతో ఇంకా తనైతే చనిపోతాడు. ఇంకో పక్క ఏంటంటే పెన్నీవైస్ ఇంకా లిల్లీని చంపేద్దామని చెప్పైతే దగ్గరికైతే వెళ్తాడు. సో, దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇంకా ఆ అమ్మాయి అక్కడ ఇచ్చింది పడిపోయుంటుంది కదా! అది రాక్. సో, ఆ రాక్ అయితే సడెన్‌గా అయితే మెరుస్తుంది. సో, మెరిసిన వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా పెన్నీవైస్ అయితే ముందడుగు వేయడనమాట. ఎందుకంటే అదుంటే రాలేదు కదా పెన్నీవైస్. సో, అందుకనైతే ముందడుగైతే వేయలేడు. సో, ఇంకా దాన్నైతే చేతిలోకైతే తీసుకుంటుంది. సో, ఇంకా తనైతే ఇంకా అక్కడి నుంచి అయితే వెనకలకైతే వెళ్ళిపోయి ఇంకా దూరంగా అయితే వెళ్ళిపోతాడు. ఇంకొక పక్క పిల్లలైతే ఇంక అక్కడైతే ఉంటారు. అసలు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని చెప్పైతే విల్లు మీదైతే కొంచెం కోప్పడతాడు. ఇంకా హెలెన్ కోపడిన వెంటనే ఇంక అక్కడి నుంచైతే బయటకైతే వచ్చేస్తారు. ఇంకొక పక్క ఏమవుతుందంటే ఇంకా డేవిడ్ కూడా ఇంకా బయటకైతే వచ్చేస్తాడు. సో, వచ్చేసిన వెంటనే చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉంటాడు. కానీ ఇంకంతలోపే ఆ సీన్ చెప్పాను కదా నేను ఫస్ట్‌లో. అదే హాలోన్‌కి వాళ్ళ వైఫ్ వస్తుంది సడెన్‌గా అని చెప్పి అయితే ఇంక అప్పుడైతే ఇంక పౌల్‌ని అయితే చంపేస్తాడు ఇంకా హాలోను. సో, ఇంక చంపేసిన వెంటనే ఇంక ఇంతటితో అయితే ఎపిసోడ్ అయితే పూర్తయితే అయిపోతుంది. ఇంక పూర్తి అవ్వకముందు ఏముంటుందంటే ఇంక వాళ్ళ డ్యాడీ అయితే కొంచెం సీరియస్ అవుతాడు ఇంకా విల్ మీద. సో, ఇంక సీరియస్ అవ్విన వెంటనే ఇంకేం జరుగుతుందంటే అక్కడ ఈట్ అని చెప్పి అదే పెన్నీవైస్ అని చెప్పి అయితే ఇంక అర్థమవుతుంది. ఇదంతా పెన్నీవైస్ ట్రాప్ అని చెప్పి అయితే ఇంక అర్థమవుతుంది. సో, అర్థమైన వెంటనే ఇంక తనైతే డేవిడ్ బయటకొచ్చి చూస్తున్నప్పుడు వాళ్ళ నాన్నమ్మ అయితే కనపడుతుంది.
సో, ఇంక కనపడిన వెంటనే ఇంకా గట్టిగా అయితే అంటే చూస్తూ ఉంటాడు. కానీ చూస్తున్నప్పుడు తనకొకలాంటి సౌండయితే వస్తుంది. ఇంక అంతే గాకుండా శవం పౌల్ ఒక ఉంటుంది కదా! ఒక భయంకరంగా కొంచెం అదైతే కనపడుతుందనమాట. సో, కనిపించిన వెంటనే తనైతే కొంచెం బ్రీతింగ్ అయితే తీసుకుంటాడు. ఇంకా లాస్ట్‌లో ఏమవుతుందంటే ఆ పెట్టె ఓపెన్ చేయగానే కొంచెం గోల్డ్ లాగా ఒక టైప్ లాగా ఉంటుందనమాట కొంచెం మెరుస్తూ. సో, ఇంతటితో అయితే ఎపిసోడ్ 5 అయితే పూర్తయిపోతుంది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే అప్డేట్‌లో అయితే వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.